హలో పిల్లలు, స్టోరీ టైం తెలుగు కిడ్స్ కి స్వాగతం. ఇవాళ మనం తేనెను చాలా ఇష్టపడిన ఎలుగుబంటి కథ విందామా? ఒక అందమైన పచ్చని అడవిలో ఎన్నో జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దాని పేరు బాలు. బాలు చాలా మంచిది. అది ఎవరికి కూడా హాని చేయదు. అడవిలో ఉన్న జంతువులందరితో కూడా అది స్నేహంగా ఉండేది. కానీ బాలుకి ఒక చిన్న బలహీనత ఉంది. బాలుకి తేనె అంటే చాలా చాలా ఇష్టం. తేనె వాసన వచ్చినా, తేనె కనిపించినా బాలు వెంటనే అక్కడికి పరుగెత్తేది. ప్రతిరోజు ఉదయం లేవగానే బాలు అడవిలో తిరుగుతూ తేనె కోసం వెతికేది. ఒకరోజు బాలు అడవిలో నడుస్తూ ఉండగా ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు కొమ్మల మధ్య ఒక పెద్ద తేనె పట్టు కనిపించింది. బాలు చాలా సంతోషపడింది. వావ్, ఎంత పెద్ద తేనె పట్టు! ఇందులో చాలా తేనె ఉంటుంది అని ఆనందంగా అనుకుంది. బాలు వెంటనే చెట్టెక్కింది. చెట్టు పైకి ఎక్కి తేనె తినడం మొదలుపెట్టింది. ఆహా, ఎంత రుచిగా ఉంది అని బాలు ఆనందంగా తింటోంది. కానీ అక్కడ ఉన్న తేనెటీగలకు కోపం వచ్చింది. బుజ్ బుజ్ అంటూ తేనెటీగలు బాలు వైపు ఎగిరాయి. కొన్ని తేనెటీగలు బాలును కుట్టాయి. అయ్యో అయ్యో అని బాలు భయంతో కిందకు దూకి పరిగెత్తింది. బాలు చాలా బాధపడింది. బాలు అడవిలో నడుస్తూ ఉండగా అక్కడ ఒక చిన్న కుందేలు కనిపించింది. కుందేలు అడిగింది, బాలు, నీ ముఖం ఎందుకు ఇలా ఉంది? ఏమైంది? బాలు బాధగా చెప్పింది, నాకు తేనె చాలా ఇష్టం. నేను తేనె తినడానికి వెళ్ళాను, కానీ తేనెటీగలు నన్ను కుట్టాయి. అప్పుడు కుందేలు చిరునవ్వుతో చెప్పింది, బాలు, తేనె చాలా మంచిది, కానీ చాలా తక్కువగా తీసుకుంటే సమస్యలు రావు. మనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. బాలు కుందేలు మాటలు విని ఆలోచించింది. కొన్ని రోజుల తర్వాత బాలు మళ్ళీ అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చిన్న తేనె పట్టు కనిపించింది. బాలు ఆ గూడు దగ్గర ఆగింది. నాకు తేనె చాలా ఇష్టం, కానీ నేను ఎక్కువగా తీసుకుంటే తేనెటీగలు కోపడతాయి అని బాలు నెమ్మదిగా కొంచెం తేనె మాత్రమే తీసుకుంది. తేనెటీగలు కోపడలేదు. బాలు సంతోషంగా తేనె తిన్నది. ఆ రోజు నుంచి బాలు ఒక మంచి విషయం నేర్చుకుంది. ఏదైనా ఎక్కువగా చేయకూడదు, పరిమితిగా ఉంటేనే మంచిది. ఇందులో నీతేంటి పిల్లలు? అతి ఎక్కడైనా అనర్థమే. ఈ కథ మీకు నచ్చిందా? మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అప్పటిదాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.